హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ఒపీనియన్. ఇప్పుడే లైవ్ చూసాను. నామినేషన్స్ ఓనర్స్ వచ్చేసి టెనెంట్స్కి వేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా సెలబ్రిటీస్ ఇంత పిచ్చ ఇంత అసలు ఎంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు అడిగేదానికి వీళ్ళు సమాధానాలు చెప్పలేక ఏం చెప్పాలో చెప్పలేక ఎంత కామ్గా వాళ్ళకి లిటరలీ మీ పాయింట్స్ వాలిడా మీ పాయింట్స్ వ్యాలిడా అని అడుగుతుంటే వీళ్ళు సైలెంట్ కూర్చున్నారు. మీరందరూ గ్రూప్గా కలిసి మమ్మల్ని అందరినీ నామినేషన్లో పెట్టాలని పెట్టారు అనేసి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. జస్ట్ వీళ్ళు ఒక్క పాయింట్ రేస్ చేసిందంటే వాళ్ళు అసలు మాట్లాడడానికి ఉండిండదు. ఆ పాయింట్ ఏంటంటే ఓనర్స్ అందరూ కలిసి వీళ్ళని నామినేట్ చేశారు అని అంటారు. మరి ఇక్కడ టెనెంట్స్ అందరూ కలిసి వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి అంటే ఓన్లీ హరీష్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ. అది పాయింట్స్ కూడా ఎప్పుడో లాస్ట్ వీక్, ఈ వీక్లో ఆయన ఏం చేయలేదు. బట్ కానీ ఆ పాయింట్స్ అన్ని పెట్టి ముందర పెట్టి ఇవి మాట్లాడినారు. సో అక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్లో అక్కడ ప్రియాది గొడవ జరిగింది, సంచాలకుగా ఫెయిల్ అయింది, సుమన్ శెట్టిని ఇది ఎలిమినేట్ చేసింది. ఆ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ దగ్గర మాట్లాడింది, ఆ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని వదిలేసి ఓన్లీ హరీష్ గారినే వాళ్ళందరూ ఎందుకు ఓన్లీ ఫ్రెండ్షిప్ అనే ఇదితో ప్రియాని వదిలేసి హరీష్ గారిని వాళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు. అదే పాయింట్ మన సెలబ్రిటీస్ కానీ అక్కడ అడిగినంటే వాళ్ళు అసలు నోరు ఎత్తేదానికి ఉండిండదు. అస్సలు ఆ పాయింట్ కానీ వాళ్ళు కానీ మాట్లాడినంటే అసలు వీళ్ళకి మాట్లాడడానికి అసలు పాయింటే ఉండిండదు. బట్ కానీ ఆ విషయం వాళ్ళు అక్కడ చెప్పట్లేదు. అసలుకి వాళ్ళు చెప్పింది వింటూ కామ్గా సైలెంట్గా అసలు నోరు ఎత్తకుండా మా పాయింట్లు కరెక్టా వాళ్ళు నోర్లు తెరవనీయకుండా చేస్తున్నారు. ఇదే పాయింట్ కానీ వాళ్ళు అక్కడ కానీ రేస్ చేసిందంటే వాళ్ళు అసలు మాట్లాడడానికి అసలు అక్కడ పాయింటే ఉండిండదు. సో నా ఒపీనియన్ చెప్పాను, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.